వీడియో అయితే పెట్టాను. రథోత్సవంలో తప్పిపోయారు సాలమ్మ అని చెప్పేసి 2 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. కష్టమైంది. పోస్ట్ ఒకటి పెట్టగానే ముదిగుబ్బ దగ్గర ఉన్నారని చెప్పేసి వెంటనే తను అప్పచెప్పడం కూడా జరిగింది. థ్యాంక్ యూ అండి. వాళ్ళ మదర్ అయితే ఏమైనా అయింది, నా బిడ్డని తీసుకోపోకుండా నేను కది నుంచి పోనని కూర్చునింది. చావరన్నా చేస్తాను. తల్లి ప్రేమ అట్లా అందరూ వదిలేసిపోయినారు కానీ ఆమె వదిలేసిపోలా. నా బిడ్డే నాకు కావాలా, ఏం జరుగుతుందో ఏందో అని ఒక టెన్షన్ లో నడుచుకుంటే వెళ్ళిపోయింది. ముదిగుబ్బ వరకు దొరుకునేది కష్టమైండేది. ఆడబిడ్డ కదా ఏదైతుందని డిఎస్పీ గారికి కూడా కాల్ చేసినప్పుడు కూడా సార్ కూడా వెంటనే రెస్పాండ్ అయినారు. చాలా మెసేజెస్ కూడా వస్తుంటాయి మాకు. గుడి దగ్గర ఏంటి రూమ్స్ అయిండొచ్చు, టైమింగ్స్ అయిండొచ్చు, లేకుంటే ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా గుడికి రిలేటెడ్ వరకు కదిరి లక్ష్మీ నరసింహస్వామిది మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా 7019300375 కి వాట్సాప్ చేయండి. ఇమీడియట్ గా మన వాళ్ళకి కీర్తి టీం ఇట్లా ఎవరో ఒకరు ఉంటారు. మీకు డీటెయిల్స్ కూడా మీకు పర్లేదు, మీకు డీటెయిల్స్ కూడా అవి ఇస్తాము. ఎప్పుడైతే ఒక దగ్గర టూరిజం అనేది డెవలప్ అవుతుందో ఆ ప్రాంత అభివృద్ధి కూడా బాగుంటది. సో మీరు తప్పకుండా రండి. కదిరి లక్ష్మీ నరసింహస్వామిది ఒక్కటే కాదు, మనకి గర్వకారణం తెలుగుకి వేమన గారి సమాధి అయిండొచ్చు, గిన్నిస్ బుక్ రికార్డు, తిమ్మమ్మ మరిమాను, పుట్టపర్తి, ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మీరు రండి, ఒకసారి దర్శనం కూడా చేసుకోండి. ఏమ్మా సంతోషమా? ఇంకా ఎక్కడ లక్ష్మీ నరసింహస్వామి వచ్చిందాన్ని ఎక్కడ ఆయన అట్లా బాధ పెట్టి పంపడు. తిన్నారా మొత్తం అంతా?